హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిల థర్డ్ డే అఫీషియల్. అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి జూ పార్క్ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ హైదరాబాద్లో మా రూమ్మేట్స్ అండ్ మా ఆఫీస్లో కొలీగ్స్ మేము అందరం కలిసి వీకెండ్ కదా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్లాన్ చేయమంటే మా ఫ్రెండ్స్ జూకి వెళ్దామని చెప్పి అన్నారనమాట. సరే ఇంకా అందరం కలిసి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది మా పీజీ దగ్గరలో బస్సు అనేది కోటికి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో మేమందరం ఇక్కడికి వచ్చి మీట్ అయ్యాం అనమాట. ఇంకా కొంచెం మంది రాలేదని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు కండక్టర్ గారు డే పాస్ తీసుకోండి, వచ్చేలోపు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి అంటే మేమైతే ఎక్కడికి వెళ్ళా డే పాసే తీసుకుంటారు ఇక్కడ ఎక్కువగా, ఎందుకంటే అదే రీజనబుల్ అనమాట. మనం డే అంతా ఎంత తిరిగినా 100 రూపీస్ అనమాట. బాయ్స్కి అయితే 120, గర్ల్స్కి అయితే 100 రూపీస్ అనమాట. ఇంకా డే పాస్ తీసుకుంటే మనం ఎక్కడైనా తిరగచ్చు హైదరాబాద్ సిటీలో. ఇంకా మేమైతే బస్సులో ఇంకా రీచ్ అయిపోయాం, జూకి వచ్చేసామన్నమాట. ఇంకా జూ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను జూలో ఎంటర్ అయ్యాక యాక్చువల్లీ ఇంట్రడక్షన్ వీడియో చెప్తున్నా అనమాట, కానీ వాళ్ళు ఎవరు నాకు చెప్పనీయడం లేదు. పక్క నుంచి ఏదో ఒక సౌండ్స్ చేస్తూ నవ్విస్తూ ఉన్నారనమాట. సో ఇంకా నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామని చెప్పి లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ టికెట్స్ తీయడానికి వెళ్ళారు, సో వాళ్ళ కోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళు టికెట్స్ తీసుకొని వచ్చాక మేమైతే లోపలికి స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా వెళ్తూ చూస్తూ ఉన్నాం. లోపల ఈ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏవైనా చూడాలి అంటే తిరగలేని వాళ్ళు అలా వెహికల్స్ ఎక్కి వెళ్తూ ఉంటారు. మేమైతే మేము నడుచుకొని వెళ్తేనే మాకు కొన్ని కనిపించలేదు. సో వాళ్ళకి వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఏం చూసారో మాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇంకా మేము అలా చూస్తూ ఉన్నాం. కొన్ని యానిమల్స్ అయితేనే ఉన్నాయి, అన్నీ లేవు. కొన్ని ఉన్నాయి కానీ ఏదో సింగిల్ పీసెస్లో ఉన్నాయి, మరీ ఎక్కువైతే ఏం లేవు. మాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. ఏదో ఫ్రెండ్స్తో సరదాగా వెళ్దాం బయటికి అని చెప్పి అలా బయటకు వచ్చాం, కానీ పెద్దగా చూడడానికి అయితే ఏమీ లేదు. అక్కడ ఎండ కూడా చాలా ఎక్కువగా అనిపించింది అనమాట. సో ఇంకా వచ్చాం కాబట్టి ఎలాగైనా చూడాలి కాబట్టి ఎలాగా వెళ్తూ చూస్తూ ఉన్నాం. सबका बराबर भाई కొన్ని జంతువులు చూడడానికి కొన్ని జంతువులు వచ్చాయి. చెప్పు కంటెంట్ చెప్తాను. మమ్మీ వెనకాల కదా అది తెలుసా రోడ్డు మీద పోతుంటే
పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా మా పీజీస్లో సండే కాబట్టి ఉప్మా పెడతారు. సో అది ఎవరికి ఇష్టమన్నది అంతగా ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. ఇంకా కొంచెం స్నాక్స్ తీసుకొని వచ్చాం. ఇంకా స్నాక్స్ తింటూ ఇంకా మాట్లాడుతూ అలా కూర్చొని ఉన్నాం. తర్వాత మా ఫ్రెండ్స్ కొంచెం కామెడీ చేశారు, వినండి, మీకు కూడా నవ్వు వస్తుంది వింటే. నవ్వుతూ ఉన్నాడు అయిపోయింది ఎవరన్నా ఇక్కడ సంతోషంగా సుఖంగా ఉన్నారంటే ప్రభాసంగులం వంగ జపం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. వాయిస్ ఎల్పీ చేస్తారు కదా. దిస్ గై యాడెడ్ న్యూలీ. He is team lead. Take photo. Hey you. ఇక్కడ ఇది వచ్చేసి సఫారీ హట్ అన్నమాట. చూడడానికి వెళ్దాం అనుకున్నాం మేము, కాకపోతే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టికెట్ తీయడానికి టికెట్ తీసి ఒక 2 hours వెయిట్ చేయాలన్నమాట లోపలికి వెళ్ళాలంటే. సో అప్పటికి చాలామంది ఇంకా జనాలు ఉన్నారు అక్కడ. చూసారు, అది లైవ్గా చూడొచ్చు అంటే సింహాలు, పులులు. కాకపోతే వాళ్ళని అడిగితే కనిపిస్తాయో కనిపించవో, మేమైతే మాత్రం గ్యారంటీ చెప్పలేం వెళ్ళాకని చెప్పి అన్నారు. ఆ సెట్ ఎలా ఉందంటే అక్కడ RRR మూవీలో ఎలా అయితే వాళ్ళు ఒక గేట్ క్లోజ్ అయ్యాక ఇంకొక గేట్ ఓపెన్ చేస్తారో, వ్యాన్స్ ఏమైనా వస్తే అలా ఉందన్నమాట. సో ఇంకా మేము వెళ్ళలేదు, ఇంకా టైం పడుతుంది. రెండు చెవులకు ఉంటాయి నాకు. హాయ్ గైస్, మేము బోటింగ్ వెళ్తున్నాం. అన్సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చెప్తే నవ్వుతుంది కదా, నవ్వలేదు. 750 బొక్క. ఇక్కడ మేము
బోటింగ్కి వచ్చాం. బోట్ ఆల్రెడీ వెళ్ళిందంట. సో టైం పడుతుంది అని చెప్తే మేము తెచ్చుకున్న స్నాక్స్ తిందామని చెప్పి తింటూ ఉన్నాం అనమాట. అలా కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాం తినడానికి. ఆకలి అవుతుందని ఇంకా తింటూ ఉన్నాం. ఏమని మామిడి తాండ్రా నియర్ వైజాగ్ భీమాడి నుండి వచ్చింది ఫ్రెండ్స్. భీమాడి కాదు భీమాలి, భీమాలి అంటే భీమాలి నుండి వచ్చింది ఫ్రెండ్స్. అరిసె మామిడి వైజాగ్ విజయనగరం నుండి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్. రండి ఫస్ట్ ఫాస్ట్ రండి. మీ బోటింగ్ వచ్చాం ఫ్రెండ్స్. ఫన్ ఫన్ సరదా. హాయ్ ఫ్రెండ్స్, జూలో బోటింగ్ వచ్చాం ఫ్రెండ్స్. పక్కన షర్మిలా అరే తనకో పిక్ వీడియో తీస్తున్నా. షర్మిల హాయ్ చెప్పు. హాయ్ గైస్, బటర్ఫ్లైస్ పార్క్ వచ్చాం. ఇక్కడ మీరు బటర్ఫ్లైస్ చూడడం చాలా అరుదు. నాకు కొంచెం కనపండి, ఇదిగో తీసుకోండి. జూమ్ చే దేర్. ఇక్కడ వచ్చేసి మేము మా ఫ్రెండ్ వీడియో తీస్తాను అలా మెల్లిగా నడుచుకుంటూ రండి అంటే సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అండి. బంధువులు వచ్చారమ్మా. Are you singing? ఇంకొంచెం ముందర చేయట్టు. మనకు కూడా నేను వెళ్తాను వీడియో తీయవా. సరే ఏం ఏం చూపిస్తున్నారా? పెద్ద టాటాస్ చూసారు, అవి మమ్మీస్. వాటి పిల్లలు ఇవిగో ఇక్కడ ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలు. అక్కడ ఫోకస్ చేయండి. ఫోకస్ చేయండి. చాలు, నెక్స్ట్ వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. అరే అన్న అన్న హాయ్ ఫ్రెండ్స్, అయ్యా అందరు చూడండి, కోతులు చూసి ఎక్కొచ్చారు. ఆల్రెడీ రే చైతన్య చూడు, కట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ బోత్ ఆర్ సేమ్. ఇట్లా ఇట్లా పెట్టరా, మళ్ళీ కోతులకే చెప్పు ఏంటి చెప్తాను. He's my friend, living legend. He's my ancestor.
హాయ్ ఫ్రెండ్స్, అలసిపోయాం ఫ్రెండ్స్, బిర్యానీ తినాలి ఫ్రెండ్స్. ఫోకస్ కొంచెం ఇంకా మేము జూ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూసేసరికి ఎగ్జాక్ట్ 3:30 ఇలా అయ్యింది. ఇంకా దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే ఫుడ్కి వెళ్దామని చెప్పి అంటే మా ఫ్రెండ్స్ దగ్గరలో షాదాబ్ ఉంది చార్మినార్ దగ్గర, అక్కడికి వెళ్దాం, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి అంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పటికే 3:30 అయింది. చాలా ఆకలిగా ఉన్నారు అందరూ. చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలా రష్ ఎక్కువ ఉంది అక్కడ రెస్టారెంట్లో. సరే కొద్దిసేపు చాలా టైం వెయిట్ చేసాక వాళ్ళు అయితే మాకు టేబుల్స్ సెట్ చేశారనమాట. 18 మెంబర్స్ అవడం వల్ల ప్లేస్ మాకు సరిగా సెట్ అవ్వలేదు. కాకపోతే మేము ఏం చేసామంటే వెజిటేరియన్స్ అందరూ ఒక దగ్గర, నాన్ వెజిటేరియన్స్ అందరూ ఒక దగ్గర తిందామని చెప్పి అలా కూర్చున్నాం అనమాట. వెజిటేరియన్స్ అందరూ ఒక టేబుల్ దగ్గర, ఇంకా నాన్ వెజిటేరియన్స్ అందరూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇంకా నెక్స్ట్ తినేసాక మా ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గరికి వెళ్ళారనమాట. మీరు కనుక చార్మినార్ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అక్కడ చాలా పిక్ పాకెట్స్ ఉన్నారు. చార్మినార్ అనే కాదు, ఇంకా రష్గా ఉండే ఏ ప్లేస్కి వెళ్ళా, హైదరాబాద్లో కాదు ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకు తెలియకుండా మన పాకెట్లో ఉన్న ఐటమ్స్ తీసేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా బయటకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.